అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. దేశ రాజకీయ మొత్తం దేశంలో ఒక సిస్టంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మరొక సిస్టంలో ఉంది. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ రావటం, ఆ పార్టీ ఉద్భవించడమే ఒక ప్రజా నాశనానికి కారణమైనట్టు కనబడుతుంది నాకు. ఎందుచేతంటే సుమారు 4 దశాబ్దాల పైనుంచి రాజకీయ చరిత్రల్ని అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, కొంతమంది మంత్రుల దగ్గర కూడా నేను వాళ్ళ కుటుంబాల్లో సన్నిహితంగా పనిచేసిన వ్యక్తిగా అనుభవంతో చెప్తున్నా. మేధావులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ని, నిరక్షరాస్యుల్ని, ఎవరైతే 5,000 మా జేబులో పడిపోతే చాలు, 10,000 మా జేబులో పడిపోతే చాలు అనుకునేటువంటి టెంపరీగా తాత్కాలికమైనటువంటి ధనానికి ఆశపడుతున్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత సభ్య సమాజం పైన, ఉన్నత వర్గాలపైన, చదువుకున్న వారిపైన, విద్యార్థులపైన, మేధావులపైన ఆధారపడి ఉంది. మన బాధ్యతగా మనం ప్రతి వ్యక్తి కూడా సమాజం మొత్తాన్ని ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చెయ్యకపోతే భవిష్యత్తు చాలా అంధకారంగా కనబడుతోంది ఆంధ్రప్రదేశ్. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పంథాలో తీసుకెళ్లటానికి రోడ్లు వేశారు, కియా పరిశ్రమ తెచ్చారు, విశాఖపట్నంలో మెడిటెక్ తెచ్చారు. అలాగే అమరావతి ప్రారంభించి మనకు ఒక రాజధాని కావాలి అనే ఉద్దేశంతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టారు. అమరావతిని తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉంటూ మళ్ళా తిరుపతిలో శ్రీ సిటీ అని మొబైల్ పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న కాలంలో ఒక దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం, మొత్తం మళ్ళా రెడ్డి గారు వచ్చారు కదా మళ్ళా చెప్పండి అన్నట్టు మొత్తం వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆ వెనక్కిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ మళ్ళీ గాడిలో పెడుతూ చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతుంటే, మేమొస్తే ఏంటి, మేమొస్తే దాన్ని అడ్డుకుంటాం, మేమొస్తే దీన్ని అడ్డుకుంటాం, మేమొస్తే అది ఆపేస్తాం, మేమొస్తే ఇది ఆపేస్తాం అని రాబోయే పరిశ్రమల్ని, జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవటం అనేది, ఇది మీరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారా, స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవటమే మీ లక్ష్యంగా బతుకుతున్నారా? మేము వస్తే ఆ రకంగా అభివృద్ధి చేస్తాం, ఈ రకంగా అభివృద్ధి చేస్తాం అనేది మానేసి ఎలా అడ్డుకుంటాం, పత్రికాధిపతుల్ని తరిమి కొడతాం, ప్రజల్ని కొట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, ఇదెక్కడి రాజకీయం సార్? దీన్ని మేధావి వర్గం, విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యాన్ని మనం చెల్లిస్తాం. ఇట్లాంటి రాజకీయ పార్టీలకు శాశ్వత సమాధి కావాలి. జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి. ఒక పత్రికాధిపతిని తరిమి కొడతానన్నాడు నిన్న. అందుచేత సభ్య సమాజం, విద్యార్థులకి, అందరికీ కూడా చదువుకున్న వారికి సమాజాన్ని చైతన్యపరచవలసిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ, మీ అందరి పాదాలకి పెద్దయినా చిన్నైనా శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. అమ్మా ప్రసాద్. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.